ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ జీవితంలో చాలా పెద్ద అపశకునం జరగబోతుంది. ఈ సంఘటన ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు చాలా పెద్ద గందరగోళం జరగబోతుంది. అవును మిత్రులారా, ఈ నిజం వింటే మీరు షాక్ అవుతారు. ఈ రోజు నేను మీకు చెప్పబోయే ఆ నిజం విని మీ ఒళ్ళు గగురు పొరుస్తుంది. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో చాలా బాధలు, చాలా సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు. మీరు చాలా కష్టపడ్డారు, చాలా శ్రమించారు, కానీ మీ సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అయితే మిత్రులారా, ఈ రోజు ఈ వీడియోలో మీ జాతకాన్ని అంచనా వేసి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అటువంటి నిజాన్ని మేము మీకు చెప్పబోతున్నాము. అవును మిత్రులారా, ఈ రోజు మీ జీవితంలో కొత్త ఆనందాన్ని, కొత్త పురోగతిని తెస్తుందని మేము మీకు విశ్వాసం కల్పిస్తున్నాము. స్నేహితులారా, ఈ వీడియో చివరి వరకు మాతో ఉండండి. దుర్గామాత నిజమైన భక్తులెవరైతే ఉన్నారో, నిజమైన భక్తి శ్రద్ధలతో, నిజమైన మనసుతో కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత, జై మా భవానీ అని తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా దుర్గామాత ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. స్నేహితులారా, దుర్గామాత దయ మీ కుటుంబంపై కొనసాగుతుంది. ఈ రోజు నేను మీకు అలాంటి నిజాన్ని చెప్పబోతున్నాను. అది విని మీరు చాలా పెద్ద షాక్ అవుతారు. నమ్మండి, ఆ నిజాన్ని వింటే మీ ఒళ్ళు గగ్గురు పొరుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ జాతకంలో మీరు ఎప్పుడు ఊహించని విధంగా ఒక మార్పు రాబోతుంది. దీని వల్ల మీ జీవితంలో చాలా పెద్ద మార్పు జరగబోతుంది. అవును స్నేహితులారా, ఈ రోజు ఈ వీడియో మిమ్మల్ని హెచ్చరించే వీడియో. మీరు ఒక చిన్న పొరపాటు చేసినా మీ జీవితం పూర్తిగా నాశనం కావచ్చు. ఈ సమయం మీకు ఒక కీలకమైన సమయం కాబోతుంది. అందువల్ల జాగ్రత్తగా చివరి వరకు వినండి. స్నేహితులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని మాకు తెలుసు. సమస్యలు మిమ్మల్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టాయి. మీరు సమస్యల నుండి బయటపడలేకపోతున్నారు. శత్రువులు అడుగడుగునా మీకు ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ రోజు నేను మీకు ఆ శత్రువు పేరు చెప్తాను. అతను మీపై చాలా సార్లు చెడు పద్ధతులు ఉపయోగించారు, చెడు విద్యలు చేశాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? అలాగే మిమ్మల్ని అడుగడుగునా రక్షిస్తున్న ఆ దివ్య శక్తి ఏది? అవును మిత్రులారా, ఒక దివ్య శక్తి మిమ్మల్ని అడుగడుగునా రక్షిస్తుంది. అందువల్ల ఆ దివ్య శక్తి పేరును వినండి. ఎందుకంటే స్నేహితులారా, ఇప్పుడు మీ రోజువారీ జీవితంపై చాలా లోతైన ప్రభావం పడబోతుంది. రాబోయే 24 గంటలలో మీరు ఏమి ఆలోచిస్తున్నారో అదే జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ శ్రమకు, మీ ఆలోచనకు వ్యతిరేక ఫలితాలు పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఒక మార్పు రాబోతుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి మార్పులు వస్తాయి. అవి మిమ్మల్ని పూర్తిగా మార్చివేస్తాయి. అయితే ఇప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. మీరు ఎంతగానో తప్పించిపోయినా ఆ ఆనందాలు ఇప్పుడు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి. కుటుంబ చిక్కులు లేదా కుటుంబానికి సంబంధించిన సమస్యలు, అన్ని సమస్యలకు పరిష్కారం ఇప్పుడు మీకు లభించబోతుంది. మేము మీకు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విషయాలు చెప్తున్నాము. అలాగే స్నేహితులారా, మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అన్ని దుఃఖాలు, అన్ని కష్టాలు ఇప్పుడు దూరమవుతాయి. మరియు మీ జీవితంలో చాలా ఆనందం రాబోతుంది. అవును మిత్రులారా, మీ అదృష్టం నక్షత్రాల్లా ప్రకాశిస్తుంది. మరియు మీరు కూడా ఆ నిజాన్ని వింటే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రోజు వరకు మీరు మీ జీవితంలో అలాంటి నిజాన్ని ఎప్పుడు విని ఉండరు. స్నేహితులారా, వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ మేము మీకు అన్ని విషయాలు చెప్తాము. మరియు ముందుగా మీ అందరినీ ఒక విషయం కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని చూస్తున్న శనిదేవ్ యొక్క నిజమైన భక్తులందరూ కామెంట్ బాక్స్ లో జై శనిదేవ్ అని, జై శనిదేవ్ మమ్మల్ని అనుగ్రహించు అని తప్పకుండా రాయండి. అవును మిత్రులారా, మీరు నిజమైన మనసుతో శనిదేవుణ్ణి ప్రార్థిస్తే శనిదేవుడు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు మరియు మీ జీవితాన్ని మార్చివేస్తారు. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో విషం నింపుతున్న ఆ ఒక శత్రువు, ఆ ఒక వ్యక్తి పేరు కూడా చెప్తాము. గత కొన్ని సంవత్సరాలుగా మీ ఆనందాలను నాశనం చేస్తున్న ఆ వ్యక్తి పేరు కూడా చెప్తున్నాము. మిత్రులారా, మీరు ఆ నిజాన్ని విన్నప్పుడు
చూసినప్పుడు మీ కళ్ళ నుండి కూడా కన్నీళ్లు వస్తాయి. మీ అదృష్టం చాలా చెడ్డదని మీరు చాలా సార్లు భావించారు. మీరు చాలా దురదృష్టవంతులు అని మీరు భావించారు. మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడు అది చెడుగా మారిపోతుంది. అయితే స్నేహితులారా, ఇప్పుడు మీరు మీ అదృష్టాన్ని నిందించడం మానేయండి. ఎందుకంటే ఈ ఒక వ్యక్తే మీ అన్ని కష్టాలకు, మీ అన్ని అడ్డంకులకు కారణం. ఈ వ్యక్తి మీ జీవితంలో ఉన్నంత కాలం మీరు మీ జీవితంలో ఎటువంటి పెద్ద విజయాన్ని సాధించలేరు. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని నాశనం చేయాలని ప్రయాణం చేశాడు. మరియు మిత్రులారా, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి మీకు అపరిచితుడు కాదు, మీ సొంత వ్యక్తి. అందువల్ల నా మాటలను జాగ్రత్తగా వినండి. ఈ రోజు నేను మీకు ఆ నిజాన్ని చెప్తున్నాను. మీ ముందు నవ్వుతూ మాట్లాడే ఆ శత్రువు ఎవరో మీకు తెలుస్తుంది, కానీ మీ వెనక మీ కష్టాలకు ప్రధాన కారణం ఈ వ్యక్తి. అసలు ఈ వ్యక్తి ఎవరు? అసలు ఈ వ్యక్తి పేరేమిటి? ఈ వ్యక్తికి ఏం కావాలి? ఈ వ్యక్తి లక్ష్యం ఏమిటి? అని విషయాలను మీకు చాలా చక్కగా వివరిస్తాము. మరియు మిత్రులారా, మీ అదృష్టం కూడా త్వరలోనే మారబోతుంది. ఈ వీడియోను విస్మరించవద్దు మరియు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ రోజు నేను మీకు చాలా కఠినమైన విషయాలు చెప్పబోతున్నాను. మీ జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయో, మీ జీవితంలో ఎందుకు ఎంత దుఃఖం ఉందో మీకు తెలిసేలా చేసే ఆ నిజాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఈ రోజు మీకు అన్ని నిజాలు తెలుస్తాయి. స్నేహితులారా, మీ జీవితంలో ఏ ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి మరియు రాబోయే 24 గంటలలో మీతో ఏ అద్భుతాలు జరుగుతాయి, ఒక్కొక్క నిజం పూర్తి వివరాలతో నేను మీకు చెప్తున్నాను. చెవులు తెరిచి వినండి. మీ అన్ని చింతలకు, మీ అన్ని సమస్యలకు, మీ అన్ని సమస్యలను మర్చిపోండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు మీ జీవితంలో చాలా మంచి పనులు చేశారని మాకు తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో చాలా కష్టపడుతున్నారు, కానీ మీరు అర్హులైన ఆ ఫలితాన్ని మీరు పొందలేకపోతున్నారు. అయితే ఇప్పుడు శనిదేవుడు మీ వినతిని అంగీకరించాడు. మీ వినతి శనిదేవ్ పాదాల వద్దకు చేరింది మరియు ఇప్పుడు మీ జీవితం ఆనందంతో నిండిపోతుంది. మిత్రులారా, ఇచ్చేవాడు ఇచ్చినప్పుడు పైకప్పు పగలగొట్టి ఇస్తాడని అంటారు కదా. అవును, భగవంతుడు మనకు ఆనందాలను ఇచ్చినప్పుడు చాలా ఆనందాలు ఇస్తాడు. మరియు ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలో వచ్చింది. ఇప్పుడు మీ ఇంటిపై డబ్బు వర్షం కురవబోతుంది. అవును, మీరు లెక్క పెట్టలేనంత డబ్బు కురుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ ఆనందాలు పొందుతారు. మీరు తప్పించిపోయిన ఆ ఆనందాలు ఇప్పుడు మీ పాదాల వద్దకు వస్తాయి. మరియు మిత్రులారా, మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఇదే. స్నేహితులారా, మంచి వార్త వినడానికి మీ చెవులు చాలా కాలం నుండి తప్పించిపోయాయని కూడా తెలుసు. మీరు చాలా తప్పించిపోయారు, ఎందుకంటే మీరు ఎటువంటి మంచి ఆనందాలను వినలేకపోతున్నారు. మీరు ఏదైనా చేయడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చెడుగా జరుగుతుంది. మీ జీవితంలో ఏదో ఒక కొత్త సమస్య, ఏదో ఒక కొత్త ఇబ్బంది వస్తుంది. అయితే మిత్రులారా, ఇప్పుడు మీ నిరీక్షణ ముగియబోతుంది. ఇప్పుడు మీ ఇంటిపై ఆనందాల వర్షం కురవబోతుంది. అయితే నేను మీకు చెప్పే విషయాలను, ఈ రోజు నేను మీకు చెప్పబోయే నిజాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే శత్రువు చాలా పెద్ద ఎత్తుగడ వేయబోతున్నాడు మరియు శత్రువు చాలా పెద్ద ఆట ఆడబోతున్నాడు. మీ శత్రువు యొక్క ఈ ఆట నుండి, ఈ కుట్ర నుండి తప్పించుకోవాలి. లేకపోతే మీరు ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా ఎవరు మీ కన్నీళ్లకు శ్రద్ధ పెట్టరు. మరియు నేను మీకు మళ్ళీ విన్నపిస్తున్నాను, మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే ఆలస్యం చేయకండి, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మేము మీకోసం చాలా కష్టపడతాము. మిత్రులారా, ఇప్పుడు మీ జీవితంలో మీకు ఇంతకు ముందు ఎప్పుడు లభించని ఆ ఆనందాలు లభించబోతున్నాయి. అవును, ఇప్పుడు మీ చెడు సమయం మూసి తీరుతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు జరగవలసినవన్నీ జరిగిపోయాయి. మీరు ఎంత బాధను పొందాల్సి ఉందో అంత పొందారు. కానీ ఇప్పుడు ఆనందాలు మీ తలుపు వద్దకు రాబోతున్నాయి. ఇప్పుడు మంచి సమయం మీ తలుపు వద్ద రాబోతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు జరగనిది జరుగుతుంది. అందువల్ల ఈ రోజు నేను మీకు ఒక్కొక్క నిజాన్ని పూర్తిగా మీ ముందు ఉంచుతాను. ఈ రోజు మీ నుండి ఏది దాచిపెట్టను. చూడండి, ప్రజలు మీకు మీ జీవితం గురించి మంచి విషయాలు చెప్పారు, కానీ ఎవరు మీకు మీ జీవితంలోని బలహీనతలు చెప్పలేదు. ఈ రోజు నేను మీకు మీ తప్పులతో పాటు రాబోయే 24 గంటలలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు కూడా చెప్తాను. మీ జీవితాన్ని మార్చడానికి ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, గత కొంతకాలంగా మీ జీవితంలో చాలా కష్టంగా గడిచిందనేది పూర్తిగా నిజం. అయితే రాబోయే ఈ 24 గంటలలో మీరు ఒక విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మీరు మీ కోపం మరియు మీ అహంకారాన్ని నియంత్రించుకోవాలి. మీ కోపం, మీ ప్రవర్తన కారణంగా మీరు చాలా సంబంధాలు కోల్పోయారు. భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనాలను ఇచ్చే అనేక బహుమతులను, అనేక ప్రవర్తనను
మీరు మీ చేతులారా కోల్పోయారు. అందువల్ల ఇప్పుడు మీరు మీ సోమరితనాన్ని వదిలించుకోవాలి. ఏ పనిలోనూ ఆలస్యం చేయకూడదు. మీకు కొంచెం ఖాళీ సమయం లభించిన వెంటనే మీరు వెంటనే పడుకుంటారు. దుకాణానికి వెళ్ళడానికి, ఉద్యోగానికి వెళ్ళడానికి మీకు సోమరితనం అనిపిస్తుంది. మీకు కేవలం పడుకోవడం మాత్రమే నచ్చుతుంది. ఆహారం కూడా మీకు చేతుల్లో పెడితేనే మీరు తింటారు. ఈ తప్పులను సకాలంలో సరిదిద్దుకోండి. కోపం, అహంకారాన్ని వదిలించుకోండి. మరి సోమరితనాన్ని మీ జీవితం నుండి దూరం చేయండి. అలాగే మీరు ఈ రోజు నుండి మీ దినచర్యను మార్చుకోవాలి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించండి. మీ శరీరాన్ని చూడండి. మీరు మీ శరీరాన్ని ఎలా తయారు చేసుకున్నారు? ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి వ్యాయామం చేయడం ప్రారంభించండి. సమతుల్య ఆహారం తినాలి. శుద్ధమైన ఆహారం తీసుకోవాలి. మరియు మిత్రులారా, చాలా చక్కగా వ్యాయామం చేయాలి. తద్వారా మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు నవ్వుతూ ఆడుతూ ఉంటారు మరియు లోపల నుండి పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య బంధం చాలా బలపడుతుంది. ఇంట్లో ప్రేమ మరియు అవగాహన మరింత పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లలతో కూడా మీ సంబంధాలు చాలా బాగుంటాయి. మీ పిల్లలు మీకు సంతోషం, ఆనందం మరియు సంతృప్తినిస్తారు. మరియు కుటుంబ ఖర్చులు కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిత్రులారా, కుటుంబం మరియు సన్నిహిత సంబంధాలతో విశ్వాసం కొనసాగించండి. ఈ రోజు ప్రజలు తమ వారితో విషయాలను దాచిపెట్టి బయటి వారితో తమ మనసులోని విషయాలను పంచుకుంటారు. ఇది మీ జీవితంలో అతిపెద్ద తప్పు. ఇది మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద తప్పు అన్నమాట. మీ జీవితంలో ఏదైనా సంఘటన జరుగుతున్నా ముందుగా మీరు మీ కుటుంబం మరియు మీ సన్నిహిత బంధువులతో ఆ విషయాన్ని పంచుకోవాలి. ముందుగా మీ వారితో కూర్చొని మాట్లాడాలి. కానీ మీరు బయటి వారితో విషయాలు పంచుకోవడం ప్రారంభిస్తారు. మీకు ఏ సంబంధం లేని వ్యక్తులతో మాట్లాడడం ప్రారంభిస్తారు. మరియు ఆ వ్యక్తులు కేవలం చూపించుకోవడం కోసం మాత్రమే మీకు మద్దతు ఇస్తారు. మీ వెనక ఆ వ్యక్తులు కేవలం మీ చెడును మాత్రమే కోరుకుంటున్నారు. మీరు అటువంటి వ్యక్తులను నమ్మినంత కాలం ఆ వ్యక్తులు ఎల్లప్పుడూ మీ చెడును మాత్రమే ఆలోచిస్తారు. అందువల్ల మీ వారిపై విశ్వాసం ఉంచండి. అలాగే డబ్బు మరియు సమయాన్ని సరిగ్గా నిర్వహించండి. ఈ 24 గంటలలో మీరు ఆలోచించకుండా ఎక్కడైనా ఖర్చు చేయకూడదు. మరియు ఈ రోజు మీరు ఆలోచించకుండా ఎక్కడైనా ఖర్చు చేయకూడదు. మరియు మిత్రులారా, మీరు చేయకూడని ముఖ్యమైన తప్పుల గురించి కూడా తెలుసుకుందాం. ఇవి మిత్రులారా కొన్ని జాగ్రత్తలు. ఇప్పుడు మేము మీరు చేసే కొన్ని తప్పుల గురించి చెప్పబోతున్నాము. ఈ రోజు మీరు వీటి నుండి చాలా దూరంగా ఉండాలి. అవేమిటంటే ప్రతికూల ఆలోచనలు మరియు నిరాశను ప్రోత్సహించవద్దు. మీరు చాలా ప్రతికూలకంగా మారిపోయారు. ఎవరైనా మీతో ఈ పని నీ వల్ల కాదు అని అంటే మీరు వారి మాటలను చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఈ విషయాలను మీరు సకాలంలో మార్చుకోవాలి. ఈ అలవాట్లో సకాలంలో మార్పు తీసుకురావాలి. మిత్రులారా, మీరు మీపై విశ్వాసం ఉంచుకోవాలి. మీరు మీ మాటలపై విశ్వాసం కొనసాగించాలి. మరి మీలోని ప్రతికూలత మరియు నిరాశను పూర్తిగా తొలగించాలి. నేను ప్రతిదీ చేయగలను అని ఆలోచించండి. మరియు రెండవది, ఇతరుల విజయం పట్ల ఎప్పుడు అసూయపడకండి. ఈ రోజుల్లో ప్రజలు ఏమి చేశారు? ఎవరైనా కొత్త వాహనం కొంటే వారి సొంత కుటుంబ సభ్యులే వారిపై అసూయపడడం ప్రారంభిస్తారు. వారు ఇలా అనుకుంటారు, వీరు మన పిల్లల కంటే మనకంటే ఎలా ముందుకు వెళ్లారు? వీరు మనకంటే వెనుక ఉండాలి. వీరు మనకంటే చిన్నవారిగా ఉండాలి అని ఆలోచించడం ప్రారంభిస్తారు. అనవసరమైన విషయాలు మాట్లాడతారు. ఆ విషయాల వల్ల ఏమీ జరగదు. కానీ వారు అనవసరంగా ఎదుటి వారి ఆనందాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు మీ జీవితంలో ఎప్పుడు అలాంటి తప్పు చేయకూడదు. మరియు తరువాతది, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. తప్పుడు వ్యక్తితో తప్పుడు నిర్ణయం తీసుకోవడం నుండి మీరు తప్పించుకోవాలి. మరియు తర్వాతది, గతాన్ని పట్టుకొని ఉండొద్దు. చాలా మంది తమ గతాన్ని పట్టుకొని కూర్చుంటారు మరియు గతంలో లభించిన వైఫల్యం గురించి చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ విషయాలను మీరు సకాలంలో మార్చుకోవాలి. చూడండి మిత్రులారా, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు జరగబోయేది చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అందువల్ల మీరు మీ గతం గురించి ఏడవడం మానేయాలి. గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అలాగే మీ గతం గురించి కూడా ఆలోచించవద్దు. ఈ రోజు మీకు లభిస్తున్న ఆనందాల గురించి, అవకాశాల గురించి ఆలోచించండి మరియు మీ రాబోయే సమయాన్ని మెరుగుపరచడానికి కష్టపడండి. స్నేహితులారా, మరియు తరువాతది, రహస్యాలను పంచుకోండి.
పంచుకోకండి. మిత్రులారా, మీ జీవితంలోని రహస్య విషయాలను చాలా మందితో పంచుకుంటూ ఉంటారు. మీ జీవితంలోని రహస్య విషయాలను మిత్రులారా, మీరు ఎప్పుడు ఎవరితోనూ పంచుకోకూడదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని మీరు చాలా ఆలోచించి తీసుకోవాలి. మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మరి మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి మార్గాలేమిటంటే, మీ రాబోయే సమయం బాగుండాలని మీరు కోరుకుంటే ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం చేయండి. ప్రార్థనలో, భక్తిలో మీ మనసును లీనం చేయండి. గుడికి వెళ్లడం ప్రారంభించండి. అలాగే అవసరమైన వారికి సహాయం చేయండి. దాన ధర్మం చేసే అలవాటును అలవర్చుకోండి. పనిని స్పష్టంగా చేయండి. మీ ప్రణాళికలను సరిగ్గా రూపొందించుకోండి. మరియు ఆలస్యం చేయవద్దు. అలాగే చిన్న చిన్న వాటిలో ఆనందాన్ని వెతకడం ప్రారంభించండి. ఈ రోజుల్లో ప్రజలు కేవలం పెద్ద విజయాలను మాత్రమే పొందాలని కోరుకుంటారు. కానీ మీరు చిన్న చిన్న వాటిలో ఆనందాన్ని చూడడం ప్రారంభించిన రోజు నుండి మీరు ఈ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న వ్యక్తి అవుతారు. అందువల్ల మీరు ప్రతిదానికి నిరాశ చెందకూడదు. మీరు ఏ పని చేసినా చాలా ఆలోచించి మరియు తెలివిగా చేయండి. మీ పని పూర్తయ్యే ముందు మీ ఆనందాన్ని చాటుకోవద్దు. లేకపోతే మీ ఆనందాలు ఎప్పుడు పూర్తి కావు. ఎందుకంటే మీ శత్రువు, మీ ప్రత్యర్థి మీ చుట్టూ ఎక్కడో దాగి ఉన్నాడు. అతను మీ ప్రతి కదలికపై నిఘా ఉంచాడు మరియు అవకాశం లభించిన వెంటనే మీకు చాలా పెద్ద ద్రోహం చేయగలడు. అందువల్ల మీరు చాలా ప్రశాంతమైన మనసుతో నిశ్శబ్దంగా మీపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలి. అలాగే మిత్రులారా, ఈ 24 గంటలలో మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి ఏదైనా ప్రణాళిక వేస్తున్నా చాలా ఆలోచించి చేయండి. ఎందుకంటే చూడండి, మీకు డబ్బు సంపాదన, ఖర్చుల విషయాలలో ఒడిదూకులు ఉంటాయని కూడా అర్థం. కొన్ని రోజులు డబ్బు బాగా వస్తుంది, మరి కొన్ని రోజులు రాబడి తగ్గుతుంది. రాహువు నెల మొత్తం మీ రాశిలో ఉండబోతున్నాడు కాబట్టి రాహువు ప్రభావం వల్ల మీ నిర్ణయాలు సరిగ్గా ఉండకపోవచ్చు. దీని వల్ల డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. అనగా మీరు అనుకోకుండా అనవసరమైన ఖర్చులు చేయవచ్చు. సూర్యుడు, బుధుడు, కేతువుల దృష్టి కూడా మీపై పడుతుంది కాబట్టి ఈ 3 గ్రహాల ప్రభావం కలవడం వల్ల చాలా ఆలోచించి చేయండి. ఎందుకంటే చూడండి, సమయం చాలా బాగుంది కానీ శత్రువు చాలా పెద్ద ఆట ఆడబోతున్నాడు. అందువల్ల మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా తెలివిగా మరియు వివేకంతో తీసుకోవాలి. మరియు నిజంగా మీకు మంచి కోరుకునే కొంతమంది వ్యక్తుల సలహా తీసుకోండి. నిజంగా మీకు మంచి కోరే వ్యక్తులు, ఎల్లప్పుడూ మీ మంచిని కోరుకునే వ్యక్తులు, అటువంటి వ్యక్తులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకుంటే మీ పని చాలా చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది. స్నేహితులారా, ఈ రోజు నేను మీకు చెప్పిన విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశాన్ని మీరు జాగ్రత్తగా పాటించండి. మీ జీవితంలో ఎదురైన కష్టాలు, బాధలన్నీ ఇకపై గతం. భగవంతుడి ఆశీస్సులతో మీరు నమ్మకంతో ముందుకు సాగినట్లయితే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆనందాలు, సంపదలు మరియు విజయం మీకు సొంతమవుతాయి. ఈ మార్పును స్వాగతించండి. దేవుని దయ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరియు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా జై దుర్గా మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి కష్టాలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు. జై దుర్గా మాత, జై మా భవాని.